అప్పు తీసుకున్నాడు. ఈయన దగ్గర నుండి ఎవరి మీద బాస్ అయ్యారు? ఈయన మీదకి బాస్. ఈయన దగ్గర 1000 రూపాయలు లేవు. ఈయన ప్రతిరోజు నా డబ్బులు టార్చర్. ఈయన ఏమైపోయాడు? బానిస అయిపోయాడు. ఇసిగిపోతున్నాడు. ఈరోజు 1000 రూపాయలు అంటే 1000 రూపాయలే కదా అనొచ్చు. ఓ 10 కోట్లు అనుకో, ఓ 100 కోట్లు అనుకో. అట్లాంటి స్థితిలో ఉన్నావు. ఎలా ఉంటావు? చచ్చిపోతాడురా అలాంటి స్థితిలో ఉన్నాడు. సడన్గా ఈయన కొరకు ఈయనకు ఒక 1,00,000 కోట్లు ఇచ్చి, 1,00,000 కోట్లు ఈయనకి ఇచ్చి, ఇదిగో ఈయన నా అకౌంట్లో వేసుకో. అర్థమవుతుందా? ఈయన 1000 రూపాయలు నా అకౌంట్లో వేసుకో. ఏమైనా మాట్లాడగలుగుతాడు? ఆయనే ఇవ్వాలి అని ఏమైనా చెప్పగలుగుతాడు? ఎవరిచ్చారు? ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన నా అకౌంట్లో వేసుకున్న వెంటనే నోరు మూసుకోవాలి. ఈయన అంటాడు థ్యాంక్ యూ, ఈయనకి అంటాడు బాయ్ బాయ్. అంతే కదా? ఈరోజు నువ్వే చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన 2000 సంవత్సరాల ముందు చెల్లించినా కూడా ఆయన రక్తము ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్కి కావాల్సినంతా యేసు ప్రభు సంపూర్ణంగా చెల్లించాడు. నమ్మేవారు ఆమేన్ చెప్దామా? థ్యాంక్ యూ. ఈరోజు యేసులో ఉన్న శక్తి అదండి. ఆయన రక్తం ద్వారంగా చేసిన కార్యం అది. ఒకేసారి వన్స్ ఫర్ ఆల్. నువ్వు పాపం చేసిన ప్రతిసారి రక్తం చెందించాల్సిన అవసరం లేదు. వన్స్ ఫర్ ఆల్ ద ప్రైజ్ ఇస్ పేడ్. గాడ్ కేమ్ యాజ్ అ మ్యాన్ అండ్ పేడ్ ద ప్రైస్. దేవుడు తానే నరరూపధారిగా వచ్చి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఇట్ ఈస్, ఆ రక్తం ఎంత విలువైందంటే ఎన్ని కోట్ల మంది, ఎన్ని కోట్లాది మంది అయినా కూడా ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. ద ప్రైజ్ ఇస్ స్టిల్ వాల్యుబుల్. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలండి, శిలువ పైన మన పాపం అంతా ఆయనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆయన నీతి మనకు అనుగ్రహించబడుతుంది. ఈరోజు నీవు విడిపించబడినప్పుడు నీవు దేవుని సొత్తుగా బ్రతకాలి, దేవుని మార్గంలో బ్రతకాలి. విలువ లేనికి జీవితాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి జీవించాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, our sins are transferred to the Christ on the cross. His righteousness was credited. ఆయన నీతి మనకు అనుగ్రహించబడింది. అదే సమయంలో న్యాయము తీర్చబడింది. ఈ మాట చెప్పాలంటే ఎలాగంటే, న్యాయం తీర్చబడింది. ఒక న్యాయాధిపతి ఉన్నాడు అనుకో, ఒక న్యాయాధిపతి ఎలా చేశాడు అనుకోదా, మీకు అర్థమవుతుంది దేవుడు ఎలా న్యాయాధిపతి ఉండి ఎలా చేశాడు. దేవుడు అన్నాడు, ఏ మానవుడా, నువ్వు చేసిన పాపానికి జీతం పలానా, నువ్వు చేసిన పాపానికి జీతం పలానా, నీకు పలానా చెల్లించాలి. నువ్వు పాత్రలను చూపిస్తున్నాడు, ఎడ్లు గొడ్లు రక్తాలను చిందిస్తావు, నువ్వు చెల్లించాల్సిన ఈ వెల. కానీ అదే సమయంలో ఆయన న్యాయాధిపతిగా 3 సార్లు బండ గుద్ది అయిపోయింది. ద జస్టిస్ ఇస్ సర్వ్డ్ అని చెప్పి ఆయన కోర్టు తీసి కిందకి దిగి వచ్చి నీ పక్షాన నిలబడి, ఇదిగో ఈ వ్యక్తి చెల్లించాల్సిన వెల నేను చెల్లిస్తున్నా. అర్థమైందా? న్యాయాధిపతిగా ఆయన చెప్పాడు, ఈ వ్యక్తి వెల చెల్లించాలి. తర్వాత ఆయన దిగి వచ్చేయమంటున్నాడు, ఇదిగో ఈ వ్యక్తి చెల్లించాల్సిన వెల నేను చెల్లిస్తున్నా. అదే అంటాం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకు 1 యోహాను 4లో చూస్తాం, బలిగా ఇచ్చాడంట, క్రయధనముగా ఇచ్చాడంట. యాజ్ అ ప్రపోజియేషన్, క్రయధనముగా, టు రిడీమ్, మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి మనకి వెల చెల్లించాడంట. యేసు మన కొరకు రక్తాన్ని చెల్లిస్తాం, మనకి వెల చెల్లిస్తాం. నన్ను కొన్నాడు యేసయ్య అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మీరు కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు. వెండి బంగారం కాదు, వాటికి మించిన అమూల్యమైన రక్తం ద్వారా కొనబడిన వారు. యు ఆర్ రిడీమ్డ్. యు ఆర్ నాట్ యువర్ ఓన్. నీ శరీరం నీది కాదు, నా ఇష్టం అంటానికి లేదు. నువ్వు సొత్తు, నీ సొత్తు కాదు. యు బిలాంగ్ టు గాడ్. ఎక్కడ ఒకసారి నోరుతో చెప్పండి, నేను దేవుని సొత్తు అని చెప్పండి. గట్టిగా చెప్పండి, నేను దేవుని సొత్తు. యేసు ప్రభు సిలువ పైన చివరికి ఒక మాట అంటాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. సమాప్తమైంది. సమాప్తమైన మాట ఆ గ్రీక్లో చూడండి,
టెటెలస్టైన్ అన్న మాట వస్తుంది. ఆ మాటకు అర్థం ఏంటి? ఆ రోజుల్లో రోమన్స్ ఒక వ్యక్తి అప్పు చెల్లించాలన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి టార్చర్లు చేసి ఆ వ్యక్తి చెల్లించాల్సిన వెలంతా చెల్లించిన తర్వాత ఆ ఇంటి డోర్ మీద ఒక స్లిప్ అంటిస్తారంట, టెటెలస్టైన్ అని. అంటే అర్థం ఏంటి? అప్పు మొత్తం చెల్లించబడింది, పేడ్ ఇన్ ఫుల్. అది ఆ మీనింగ్ యాక్చువల్గా. ఆ రోజు ప్రతి ఒక్కరూ వారు చెల్లించిన అప్పు చెల్లించిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి వచ్చాడు అనుకో, ఆల్రెడీ చెల్లించేశారా, అయితే వీరి జోలికి వెళ్ళొద్దు, ఈ అప్పు చెల్లించబడిందా, వీరిని డిస్టర్బ్ చేయొద్దు, వీరు అప్పు చెల్లించారంట, చూస్తే సలాం కొట్టిపో. చూసి దేవుడు కూడా సిలువ పైన చెప్పిన చివరిగా ఆయన మాటలు చూస్తే ఇట్ ఈస్ ఫినిష్డ్, చెల్లించాల్సిందంతా చెల్లించి ముగించాను, అయిపోయింది, ఇట్ ఈస్ పేడ్ ఇన్ ఫుల్. ఇంక ఎవరైతే నన్ను నమ్ముతారో వారిలో ఇంక ఏ దోషం ఉండదు. అంతా ఆయన రక్తంతో ఆయన కడిగాడు కాబట్టి మనల్ని నిర్దోషులుగా చేసి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా మార్చాడు. ఆమేన్. బైబిల్ చూసినప్పుడు అండి, సిలువ చెప్పండి చెత్తగొట్టబడింది. సాతాను అధికారము, పాపపు అధికారము ఆ సిలువ పైన తీసివేయబడిందండి, విరగొట్టబడిందండి. సాతాను దళక సిలువ పైన చెత్త కొట్టబడింది అన్నప్పుడు ఈరోజు సాతాను వాడి అధికారాన్ని కోల్పోయాడు. హీ డస్ నాట్ హ్యావ్ ద అథారిటీ. అవ్వ మోసపోయినప్పుడు, ఆ మోసపోయి ఆ ఫలము తిన్నప్పుడు షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ ద అథారిటీ. కానీ ఈరోజు సాతానికి అధికారం లేదు. ఎవరికి అధికారం ఉంది? యేసు నామంలో మనకి అధికారం ఉంది. ఎందుకంటే సర్వ అధికారం ఆయన చేతుల్లో ఉందన్నాడు, ఆయన దగ్గర ఉందన్నాడు. ఆయన బిడ్డలుగా మనకి ఆయన ఇచ్చాడు, ఆయన సొత్తుగా మనకు ఆయన ఇచ్చాడు. ఈరోజు మనకంటున్నాడు, నా నామంలో నా అధికారం నువ్వు వాడు, నా నామంలో నా అధికారం నువ్వు వాడు. వాడు అధికారం తీయబడింది, వాడు ఎక్స్పోస్ట్. ఆడిది ఎక్స్పోస్ట్లకి ఎవడు భయపడ్డా? ఎవడన్నా భయపడతాడా? ఎక్స్పోస్ట్లకి ఎవడన్నా పోలీసు అరెస్ట్ చేస్తాను ఆలోచిస్తాడా? అబ్బా ఎత్తుకుని వెళ్ళిపోతూనే ఉంటారు కావాలంటే. బట్ దెన్ ఈరోజు పవర్లో ఉన్నది నువ్వు. నీకు యేసు నామములో అధికారం అనుగ్రహించబడింది. నువ్వు పీరికోడుగా బ్రతకాల్సిన అవసరం లేదు. ప్రార్థనలను యు కమాండ్, యు రెబ్యూక్. నువ్వు ప్రార్థనలో పోరాడచ్చు, నువ్వు ప్రార్థనలో ప్రకటించవచ్చు, నువ్వు ప్రార్థనలో సెలవియొచ్చు. ఎందుకంటే క్రీస్తు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి నీకు అధికారం అనుగ్రహించబడింది. ఈరోజు ఎంతమంది గ్రహిస్తున్నారండి సాతానికి నా పైన అధికారం లేదు? ఎంతమంది చెప్పగలుగుతారు సాతానా నీకు నా పైన అధికారం లేదు? చెప్పండి, ధైర్యం చూద్దాం. ఎందుకంటే యేసు ప్రభు నాకు జయాన్ని ఇచ్చాడు, యేసు ప్రభు నాకు విడుదలనిచ్చాడు. యు సీ ద కంప్లీట్ అండ్ ద ఫైనల్ విక్టరీ దేవుడు మనకి ఇచ్చాడండి. సగం జయం అవ్వలే, సీజనల్ జయం అవ్వలే. గుడ్ ఫ్రైడే సీజన్ స్టార్ట్ అవుతే సిలువ ధ్యానిస్తారు, అందరూ అంతవరకు ధ్యానించారంట. ఇప్పుడు మనం గుడ్ ఫ్రైడే సీజన్ ధ్యానిస్తున్నామా? లేదు లేదు లేదు. సిలువ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకో. సిలువలో నీ కొరకు ఏం చేయబడిందో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకో. ఇట్ ఈస్ పేడ్, ఇట్ ఈస్ పేడ్. ఎవడన్నా దారి తప్పి వచ్చి రే కట్రా అన్నాడు, ఒరే టెటెలస్టైన్, ఇట్ ఈస్ బీన్ పేడ్, పేడ్ ఇన్ ఫుల్. అంతా తీర్చబడింది, అంతా తీర్చబడింది. నీకు హక్కు లేదు, నీకు అధికారం లేదు, నీకు అధికారం లేదు, నీకు హక్కు లేదు. ఈరోజు దేవుని సొత్తుగా నీవు విమోచించబడిన వ్యక్తిగా నీకు సంపూర్ణ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు, సగం అధికారం కాదు. దేవుని జయము నీకు సంపూర్ణంగా అనుగ్రహించబడింది, సగం కాదు. నాట్ ఎమోషనల్ విక్టరీ, రియల్ లైఫ్ విక్టరీ. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఏదో ఎమోషనల్గా నాకు జయం ఉందని చెప్తాం కదా, నిజంగా నీ జీవితంలో జయం అనుగ్రహించబడింది. ఏం నో డోకా లేదు అక్కడ, నో ప్రశ్న అక్కడ, నో క్వశ్చనింగ్, నో టూ వేస్ అబౌట్ ఇట్. యూ కెన్ బి ష్యూర్ నాకు నిశ్చయంగా జయం ఉంది. నీ తలంచే విధానం వేరుంటుంది. నీ జీవితంలో నిజంగా నీకు జయం యేసు సిలువలో అనుగ్రహించాడని నమ్మితే నువ్వు ఆలోచించే విధానం వ్యత్యాసంగా ఉంటుంది, నువ్వు చేసే నిర్ణయాలు వ్యత్యాసంగా ఉంటుంది, నువ్వు నడిచే జీవితం వేరేలాగా ఉంటుంది, నువ్వు మాట్లాడే తీరు వేరేలాగా ఉంటుంది, అపవాదిని ఎదిరించే హక్కు అధికారము నీకు వేరేలాగా ఉంటుంది. అది గ్రహించిన వాడివైతే ఇది అవుతుందో, ఇది జరుగుతుందా, ఇది ఇస్తాడా దేవుడు, ఇది చేస్తాడా, నీ కొరకు సిలువలో హి హస్ డన్ ఇట్ ఆల్. నీవు స్వతంత్రుడిగా, నీవు దేవుని బిడ్డగా, నీ అవమానము అంతా, ద కాండమ్నేషన్, నీ పైన తీర్పు అంతా తీసివేశాడండి. దేవుని వాక్యం చూసినప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి, రోమన్స్ 8:1, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు.
క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీవు దేవునిలో ఉన్నామంటే నీవు విమోచించబడిన వ్యక్తివి. ఇదిగో 10 సంవత్సరాల ముందు చేసిన పాపం, లేకపోతే పోయిన సంవత్సరం చేసిన పాపం, లేకపోతే రక్షించబడతా ముందు చేసిన పాపం, నీవు దేవుని అకౌంట్స్లో నువ్వు సెటిల్ అయిన తర్వాత ఇట్ ఈస్ పేడ్ ఇన్ ఫుల్. ఇంకా నువ్వు గతం గురించి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు గతం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మరలా సాతాను వచ్చి అడుగుతాడేమో. ఈరోజు సాతాను సంగతి పక్కన పెడితే న్యాయ తీర్పు రోజున దేవుడు నన్ను అడుగుతాడేమో. క్రీస్తుతో పాటు లేచిన వారు, ఇంకో మాటలు చెప్పాలంటే ఆయన మధ్య ఆకాశంలో కలుసుకున్న వారు, దే ఆర్ నాట్ గోన్ బీ దేర్. దేవుని 1000 ఏళ్ల పరిపాలన వాళ్ళు ఉంటారు. దే ఆర్ ఆల్రెడీ రూలింగ్ విత్ క్రైస్ట్. ఎందుకంటే ధవళ సింహాసనం ముందే ఉంది 1000 ఏళ్ల పరిపాలన. ఆ 1000 ఏళ్ల పరిపాలన చూసినప్పుడు యూ సీ ద ఫస్ట్ రిజరెక్షన్. అందులో స్పష్టంగా రాయబడి ఉంటుంది, దెర్ ఇస్ ఆల్రెడీ ఫస్ట్ రిజరెక్షన్. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు తిరిగి లెగుస్తారంట. నీతిమంతులు, దేవుని కొరకు వేచి ఉన్నవారు, దే విల్ రూల్ 1000 year రూల్. యేసుప్రభు చెప్పిన ఉపమానం, యేసుప్రభు అనేక హింట్లు ఇచ్చాడు. ఇదిగో నువ్వు 10 తలాంతులు చేసావు కాబట్టి, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి 10 పట్టణముల పైన నిన్ను అధిపతిగా చేస్తా, 5 పట్టణముల పైన నిన్ను అధిపతిగా చేస్తా. ఏ పట్టణముల గురించి మాట్లాడుతున్నాడు? తలాంతుల గురించి చెప్పే ఉపమానంలో ఎందుకు పట్టణముల గురించి వెళ్తున్నాడు అంటే ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఆయనతో పాటు పరిపాలించే ధన్యత దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? యు సీ, అక్కడ దాని కొరకు సిద్ధపడటానికే ఈ జీవితము. నేను తిరిగి వచ్చేంత వరకు వ్యాపారం చేయి, నీకు కలిగిన దాన్ని అభివృద్ధి పరచు, నీకు ఇచ్చిన తలాంతులు, నీకు ఇచ్చిన జీవితం, నీకు ఇచ్చిన కృప, నీకు ఇచ్చిన అవకాశాలని అధికపరచు. ఇదిగోండి ఆయన రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఎత్తపడతా మాత్రం కాదు, ఆయనతో పాటు వెళ్ళాలి. ఈ లోకంలో బ్రతుకుతే ఎంతకాలం బ్రతుకుతామండి? మహా ఆయుష్ 70 లేకపోతే 80 సంవత్సరాలు జబ్బులు రోగాలతో. ఈరోజు చెప్పాలంటే ఎక్కడో ఎవరో ఒకరో అక్కడ ఇక్కడ బ్రతుకుతుంది చూస్తాం, కానీ అధిక శాతం ఈరోజు 40 సంవత్సరాలకే స్టార్ట్ అయిపోతుంది జబ్బులు. 40 సంవత్సరాలు ఏంటి, 30 సంవత్సరాలు యవనస్తులకే బీపీ అంటారు, డయాబెటిక్స్ అంటారు, ఎప్పుడూ లేని జబ్బులన్నీ వచ్చాయి. అంటే ఎల్లగా మనుషుడికి రోగాలు ఎక్కువైందా లేదా? వైద్యం ఎక్కువైందా? కానీ అదే సమయంలో రోగాలు కూడా ఎక్కువే. మనం గమనిస్తానండి, దేవుని 1000 ఏళ్ల పరిపాలన చూస్తే దట్ ఇస్ ఫర్ షూర్ ఇట్ ఇస్ అ మిలినియం రూల్. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో దేవుడే పరిపాలిస్తాడంట. దేవుడే ఎలాగైతే దావీదు కుమారుడు ఆయన విత్ ఐరన్ రాడ్ ఆయన ఎలాగైతే వెళ్తాడన్న మాట ఉందో ఆ రీతిగా ఆయన పరిపాలించబోతున్నాడు. దాని కొరకు సిద్ధపడాలి. ఆయనతో పాటు భక్తుల్ని దేవుడు ఉంచుకుంటాడంట. అపవాదిని బంధించిన తర్వాత, దుష్టుని బంధించిన తర్వాత నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఎట్లా ఉంటావు చూద్దాం, నువ్వు ఎట్లా ఉంటావు బ్రతుకుతావు చూద్దాం. కానీ ఇవన్నీ ఒకవైపు అంటే మొదటిగా అందులోకి వెళ్తాను. నీ ధన్యత ఎక్కడ వచ్చింది? సిలువ దూరంగా, సిలువలో క్రీస్తు చేసిన కార్యం దూరంగా. ఈరోజు నీ విశ్వాసం ఎక్కడుందండి? క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు.